పిల్లలందరికీ సంఘస్థులకును మరి రామన్న తరపున వచ్చిన బంధువులందరికీ కూడా మరి వైభవి తరపున వచ్చిన బంధువులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఈరోజు ఎందు నిమిత్తమై ఇక్కడ మనం కూడుకున్నామో మరి బహువాటముగా మనందరికీ తెలుసు. ఈరోజు మరి కేశఖండన అని హిందువుల ఆచారముగా అంటుంటారు. మరి అంతేకాదు, ఏదేమైనప్పటికీ కూడా పుట్టెంటికలని కూడా అంటుంటారు. ఇక నామకరణము అని కూడా అంటుంటారు. రకరకాలుగా మానవులు చెప్తూనే ఉంటారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా పుట్టెంటికలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది ఆర్భాటంగా చాలా వేల ఖర్చులతో పెట్టుకొని బంధువులను రక్త సంబంధాలను పిలుచుకొని ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా కూడా మరి పుట్టెంటికలు చేస్తున్నారు చాలామంది, మంచిది. అయితే ఈరోజు అగాపే ప్రార్థనా మందిరంలో దేవుని సన్నిధానంలో మరి రామన్న మనవడు ఏదేమైనప్పటికీ ప్రశస్పాల్ ఈరోజు మరి ఇమ్మానుయేలును వైభవిని ప్రేమించి ప్రశస్పాలను దేవుడు బహుమానంగా ఇచ్చిన మరి ఈరోజు సంఘములో బంధువుల మధ్యలో మరి పుట్టెంటికలు తీస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి పుట్టెంటికలు కట్ చేస్తుండగా వీటి ద్వారా దేవుడు మహిమ పొందాడు. ఏదైనప్పటికీ కూడా కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్య గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానమే. పిల్లలు దేవుడిచ్చే బహుమానం, పిల్లలు దేవుడిచ్చే వరం. మరి ఇలాంటి పిల్లలను దేవుడే ఇచ్చేది. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అని దేవుడి యొక్క వాక్యము నొక్కి చెబుతా ఉంది, బోధిస్తా ఉంది. అయితే ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఆమోసు గ్రంథంలో చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. మరియు మీ కుమారులను కొందరిని ప్రవక్తలుగాను మీ యెహోవా కొందరిని నాకు నాజీరుగాను నియమించి తిని అమ్మే. నాజీరు అంటే ప్రథమ, చూడండి, పట్టిన వారుగాను, వ్రతము పట్టిన వారు అర్థం. అయితే ఈరోజు ఏదేమైనప్పటికీ కూడా చాలామంది మరి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా చేయాలంటే కొద్దిమంది ప్రవక్తలుగాను, అంతేకాదు కొద్దిమంది స్వార్థకులుగా, కొద్దిమంది పిల్లలు మరి చాలా గొప్పలుగా కావడానికి కారణం దీని వెనకల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లలు మరి చిన్ననాటి నుండి వారిని ఒక క్రమశిక్షణలో పెంచేవారుగా ఉంటారు. పిల్లలకు ఒక క్రమశిక్షణ నేర్పించాలి. చాలామంది తల్లిదండ్రులకి నాడు పిల్లల విషయంలో మరి కేర్లెస్గా ఉంటారు, పట్టించుకోకున్నట్లుగా ఉంటారు. మరి ఏదేమైనప్పటికీ కూడా పిల్లల విషయంలో ఒక బాధ్యతాపూర్వకముగా, అంటే ఒక నమ్మకముగా ఆ పిల్లలను ఏం చేయాలి, మరి పెంచాలి. ఒక బాధ్యతతో, ఒక నమ్మకముతో, ఒక పట్టుదలతో, ఒక విశ్వాసంతో పిల్లలను ఒక క్రమశిక్షణలో పెంచేవారుగా ఉంటారు. ఏదైనప్పటికీ తల్లిదండ్రులు పుట్టిన వెంటనే పిల్లల విషయంలో రకరకాల కళలు కంటూ ఉంటారు. నా పిల్లల్ని ఇలా చదివించాలా, నా పిల్లల్ని ఇలా గొప్పగా చేయాలా. తల్లిదండ్రుల ఆశ నిరాశ చేస్తుంటారు పిల్లలు. దానికి బాధ్యత ఎవరైతే తల్లిదండ్రులను కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీకంటూ కళలు కంటూ ఉన్నావు పిల్లలు పుట్టినప్పుడు, కళలు కంటూ ఉన్నావు పిల్లలు పుట్టినప్పుడు, ఆ కళల కన్నా నువ్వేం చేయాలంటే ఒక బాధ్యతతో పెంచాలి పిల్లల్ని.
ఒక క్రమశిక్షణగా పెంచాలి. నువ్వు కన్న కళలు నెరవేర్చబడాలంటే, నీ కళల వల్ల నెరవేర్చాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే చిన్ననాటి నుండి వారిని ఒక పద్ధతిలో పెంచాలి. ఇష్టం వచ్చినట్టుగా మనం వారిని వదిలిపెట్టకూడదు. ఇష్టం వచ్చినట్టుగా మనం వాళ్ళని వదిలిపెడితే నిజంగా భవిష్యత్తులో తల్లిదండ్రులను వారు కేర్లెస్గా చూస్తారు, వారు పట్టించుకోరు. ఈనాడు పెద్దలు ఇక్కడ ఉన్నారు, మీ తల్లిదండ్రులను ఒకవేళ సన్మానిస్తున్నారా అని నేను అనగలను, మీ తల్లిదండ్రులను చూస్తున్నారా అని నేను అనగలను. మీ తల్లిదండ్రులను మీరు చూసుకోకపోతే మీ పిల్లలు మిమ్మల్ని ఎట్లా చూసుకుంటారు? మీ తల్లిదండ్రులు ఒక బాధ్యతతో మీరు చూసుకోండి, మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఒక బాధ్యతతో వాళ్ళు చూసుకుంటారు. బైబిల్ గ్రంథంలో మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఏమని రాస్తారంటే 10 ఆజ్ఞలలో మీ తల్లిదండ్రులను సన్మానించును, అప్పుడు వాళ్ళు ఏమైపోతారంట? దీర్ఘాయుష్మంతులు అవుతారు. అంటే వాళ్ళకి దీర్ఘాయం ఉంటుందంట. తల్లిదండ్రులను ప్రేమించడం, తల్లిదండ్రులను అప్పులో చేర్చుకోవడం, వారి బాగోగులు చూడడం, ఇలాగ ఎప్పుడైతే మనం చేయగలమో అప్పుడు వారి జీవితాలలో ప్రేమైన దేవుడు బిడ్డలాగా భవిష్యత్తులో వాళ్ళు ప్రయోజకులు అవుతారు, వాళ్ళు ధన్యులు అవుతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు, దేవుడి చేత వాళ్ళు దీవించబడతారు. ఈరోజు మీ పిల్లలు ఈ మాటలు వింటున్న ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు పొటెన్టికల్ విషయంలో మరి మీ పిల్లల విషయంలో మీకంటూ ఒక బాధ్యత ఉంది. ఆ రీతిగానే మీ పిల్లల విషయంలో మీరు కళలు కన్న కళలు నెరవేర్చబడాలంటే చాలా మంది సేవకులు కావాలనుకుంటారు, కొద్దిమంది ప్రవక్తలు కావాలనుకుంటారు, ప్రవచించేవారుగా ఉండాలనుకుంటారు, కొద్దిమంది డాక్టర్ కావాలనుకుంటారు, కలెక్టర్ కావాలనుకుంటారు. ఇలా రకరకాలుగా మానవుడు ఆలోచిస్తూనే ఉన్నాడు. మీ ఆలోచనలు వ్యర్థం కాకూడదు అంటే, మీరు కలిగిన కళలు నెరవేర్చబడాలంటే మీరు చిన్న వయసులోనే ఆ పిల్లల్ని ఏం చేయాలి? చిన్న వయసులోనే ఆ పిల్లల్ని ఏం చేయాలా? పట్టించుకోవాలా. చాలా మంది పుట్టించుకోవడం ఉంటుంది, అలా పట్టించుకోవడం ఉండదు, పెంచడం అనేది ఉండదు, ఒక విశిక్షణలో ఉండదు, ఒక బాధ్యతతో పెంచాలి. చూద్దాం బైబిల్ గ్రంథంలో 1వ సమూయేలు గ్రంథంలో 11వ వచనం, అక్కడ హన్నా కుమారుడు ఎలా ఉన్నారు చూడండి. 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఏమంట? నీ సేవకుడైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకుడైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకుడైన నాకు మగపిల్లలను దయచేసాను. వారి తల మీదకి చోరొకటి ఎన్నటికి రానియక వారు బ్రతికి దినములు అన్నీ నేను వారిని యెహోవాకు నీకు అప్పగించదని మొక్కుకొని చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధికి ప్రార్థన చేయుచున్నదా ఏది ఆమె నోరు కనిపెట్టుచు ఆమె. అన్న పిల్లలు లేరండి, అన్నకి ఎవరు లేదు, పిల్లలు లేరు, సంతానం లేదు. ఆమె ఏడ్చిన ఏడుపు అంతా అవుతారు, ఆమె బాధపడిన బాధ అంతా అవుతారు, వర్ణనాతీతం ఆ బాధ. ఆ బాధ పరాయి వారికి కూడా రాకూడదు, అంత బాధపడుతుంది. కొద్దిమంది పిల్లలు ఉన్నాక వాళ్ళు సరైన రీతిలో వాళ్ళు మాట్లాడకపోతే పిల్లలు ఏమిటో మేము అనుకుంటాం, అవునా కదా? ఇదిగో నాకుండి పిల్లలు అప్పటి పిల్లలు ఉన్నారు, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు, పిల్లలు లేని వారే క్షేమము, వాళ్ళే ధన్యులు అనుకుంటాం. పిల్లలు లేని వాళ్ళు ఏమనుకుంటారు? పిల్లలు ఉండే వాళ్ళే మేలు, మాలాగా గొడ్రాళ్ళుగా గొడ్డుగా ఉండకూడదు అని కొద్దిమంది అనుకుంటారు. తన వరకు వచ్చేంత వరకు ఎవరైనా అంతే, తన వరకు వచ్చేంత వరకు ఎవరైనా అంతే. తన వరకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అది అసలు నిజం, అసలు నిజము అప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు అన్న గుడ్రాలుగా ఉంది, దేవుని మందిరానికి వెళ్ళిందండి, దేవుడి మందిరంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉంది, అడుగుతానే ఉంది దేవుడు నా గొడ్రాలతనం తీసి, ఇదిగో ఇలాంటి గొడ్డుతనంతో నేను బాధపడుతున్నాను, ఇక నేను బ్రతకలే, నీ బ్రతుకు నాకు పిల్లల్ని ఇవ్వు అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆమె గుడ్రాలతనాన్ని తీయడానికి దేవుడి తన ముందుకు వచ్చిన ఆమె దేవాలయంలో అంటే దేవుని గుడిలో దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేస్తూ ఉంది, అడుగుతూ ఉంది. ఇదిగో ఒక మొక్కుబడి మొక్కుకుంటుంది. మనం కూడా అంతే, ఏదైనా కార్యం జరగాలంటే మొక్కుబడి చేసుకుంటాం.
ఇదిగో దేవుడా నేను నీకు ఇది ఇస్తా, ఇది నువ్వు నాకు ఇస్తే, అంటే లంచం అని కదా. దాన్ని ఏమంటారంటే లంచం. ఒక పని చేయాలంటే అధికారులు ఆఫీసులో ఓ పని చేయాలంటే ముందు అగ్రిమెంట్ చేసుకుంటాం. ఏమని? ఇదిగో ఈ పని చేయి నేను నీకు ఇంత ఇస్తా, ఈ పని చేయి నేను నీకు ఇస్తా అని చెప్తాం. ఇప్పుడు అన్న ప్రార్థన చేస్తుంది, నువ్వు ఇది చేస్తే నేను నీకు ఇస్తా అంటే దేవుడికి లంచం కాదు. మరి నేను ఏదో ఒక కేజీ తులము బంగారం వెండో లేదా 1,00,000 రూపాయలు నా ఆస్తి అంతా నేను ఇవ్వడము అలాగా అడగలేదు. ఒక తీర్మానం చేస్తూ ఉంది, ఆ మొక్కుబడి చేసుకుంటా ఉంది. ఆ మొక్కుబడి ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు నాకు ఒక కుమారుని ఇస్తే, నువ్వు నాకు ఒక కుమారుని నువ్వు ఇస్తే అదే కుమారుని నేను నీకు ఇస్తాను. ఇది ఎక్కడైనా జరిగిన కార్యమేనండి? ఎవరైనా మొక్కుబడేనండి? తీసుకున్న కుమారుడు, దేవుడు ఇచ్చిన కుమారుడు దేవునికి ఇవ్వగలమా? దేవునికి ఇవ్వగలమా? ఇవ్వలేము. ఇదిగో నువ్వు నా కొడుకునిచ్చినావు, ఇదిగో నేను నీకు ఇది ఇస్తా అంతే. నువ్వు నా కొడుకునిచ్చినావు, నీకేం కావాలో అది నేను ఇస్తాను. ఒక 1/2 ఎకరా పొలం వల్ల ఇస్తా, ఒక ఇల్లు కట్టిగలనా ఇస్తా. కానీ నేనైతే మీరైతే మీ పిల్లలను తీసుకొని దేవునికి ఇవ్వగలరా? 137 కీర్తనలు ఏమంటాడంటే, మీ పసి పిల్లలు తీసుకొని బండకేసి కొట్టువారు ధన్యులు. ఇదేంటి కదా? ఎక్కడ వినని మాట, ఎవరు చెప్పని మాట. పిల్లలు తీసుకొని బండకేసి కొట్టడం ఏంటి? పుట్టించుకోవడం బండకేసి కొట్టడమేనా? మరి ఏ బండ తెలుసా? క్రీస్తు అనే బండ. ఎప్పుడైతే మనము క్రీస్తు అనే బండకు మనము సమర్పించాం, ఈ బండలు కొడితే మన పిల్లలు చనిపోతాం, మనం చనిపోతాం కూడా. క్రీస్తు అనే బండకు మనము సమర్పించాలి. ఏదైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని యందు మరి భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తాం, దేవునికి సాక్షిగా ఉంటామో అప్పుడే మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అప్పుడే మన పిల్లలను ఆశీర్వదించగలిగిన వాడుగా ఉంటాడు. మరి ఈరోజు అన్న దేవుడి మందిరంలో ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తక్షణమే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచినాడు. మూయబడిన గర్భము తెరవబడింది. తెరవబడిన గర్భము ఒకరోజు దేవుడు టయానికి కుమారుని అనుగ్రహించినాడు. ఈమె మొక్కుకున్న మొక్కుబడి ఏంటో తెలుసా? దేవుడైతే కుమారుని ఇచ్చినాడు. ఈమె మొక్కుకున్న మొక్కుబడి ఏంటంటే, నువ్వు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని నేను ఇస్తాను. నేను గుడ్రాలనే నింద నాకొద్దు, గుడ్రాలనే నింద నేను భరించలేకపోతున్నా. ఈ గొడ్రాలనే బాధ కడుపులో పెట్టుకోలేకపోతున్నా. అయ్యో కడుపు మంట అయిపోయింది. ప్రజలు నానా రకాలుగా నానా పద్ధతిలో నన్ను అంటూ ఉన్నారు, గొడ్రాల అంటున్నారు. అందుకనే మీకు తెలుసో లేదో, రాత్రి మేము అనుకున్న మందిరంలో మరి ఏమైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఒక విధవరాలను కానీ కదా, ఒక మరి పిల్లలు లేని వారిని కానీ ఎక్కడైనా ముందు పెడతారు? ఎవరైనా ఎవరు పెట్టరు. ఒకవేళ ముందు పెట్టాలని వాళ్ళు ముందుకు వచ్చినా వాళ్ళు రాకూడదు. ఇప్పుడు కానీ ఎవరైనా తెలుసుకున్నారనుకోండి ఇంట్లో వాళ్ళు, అమ్మ ఏముంది లేదు చెయ్యండి అనుకో, వీళ్ళు పర్వాలా పక్కలతో పోరు. ఎవరితో? పక్కలతో పోరు. ఆమెను పెట్టుకునేవి ఏమన్నా మీకు తెలివి ఉందా? ఆమె ద్వారా పని చేపిస్తున్నారు, మీకు ఏమైనా తెలివి ఉందంటే చేసే టైంకి ఏమైపోతుంది? మర్యాద పోతుంది. అందుకనే ఎప్పటికీ ముందు పడి చేయకూడదు. క్రైస్తవ దేవుని బిడ్డల దగ్గర అయితే లేవు, అలాంటి దేవుని దగ్గర అయితే లేవు. చాలా మంది వాటికి దూరంగానే ఉండాలి. కానీ యేసు ప్రభువు నమ్మిన బిడ్డలకు అలాంటివి మూఢనమ్మకాలు, అలాంటి భక్తి ఎంత మాత్రము లేవని కూడా నేను తెలియజేస్తున్నాను. అయితే ఎట్టికేలకు కుమారుని ఇచ్చినాడు. ఆమె చేసిన ప్రార్థన బట్టి, ఆమె అడిగిన దాన్ని బట్టి దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహించినాడు. పాలు తాగేంత వరకు దగ్గర పెట్టుకుంది, ఒళ్ళో పెట్టుకొని తెచ్చింది. అయిపోయిన తర్వాత పాలు వదిలిపెట్టిన తర్వాత దేవుని మందిరంలోనికి వెళ్ళి ఏలి అనే దైవజనుడు అనగా పాస్టర్ గారు, అలాంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా కుమారుణ్ణి మీకు అప్పగిస్తున్నాం అయ్యగారు అని చెప్పి. ఎందుకమ్మా అంటే, నేను దేవుని దగ్గర మొక్కుబడి నాది ఇదే, దేవుని దగ్గర నా మొక్కుబడి ఇదే. నేను
నాకు దేవుడు కుమారుని ఇస్తే ఆ కుమారుని దేవునికి సమర్పిస్తా, దేవుడి సన్నిధిలో నేను సమర్పిస్తా, దేవునికే నేను ఇస్తాను. ఎవరైనా కానీ పిల్లలు లేకపోతే ఎంత ఆస్తేనే ఇస్తారేమో కానీ పిల్లలు మాత్రం దేవునికి ఎవరు ఇవ్వరు. పిల్లలను ఎవరు బలి ఇవ్వరు. పిల్లలను తీసుకొని ఎవరు దేవునికి సమర్పించరు. కానీ ఆ తల్లి అన్న దేవునికే సమర్పించింది. దేవుని సేవలోనే ఎదగల, దైవికంగా ఆధ్యాత్మికముగా దేవునిలోనే ఎదగాల. నా పిల్లవాడు, నా కుమారుడు లోకంలో తిరగకూడదు, లోకంలో ఉండకూడదు, లోకానుసారంగా జీవించకూడదు, దేవుని యందు భయభక్తులు కలిగి నా కుమారుడు ఉండాలా అన్నదే ఆమె సంకల్పం, ఆమె ఉద్దేశం ఈనాడు. మరి అంతేకాదు బైబిల్ గ్రంథంలో మనోహ భార్య, వారికి పుట్టిన పిల్లలు కదా సంసోను. ఆ కుమారుని కూడా నాజీరు చేయబడినాడు. దేవుని సన్నిధిలో సమర్పించింది ఆ తల్లి. ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యతతో మరి కుమారుని సమర్పించిన ఈనాడు మనము కూడా మీకు తెలియజేస్తున్నది ఏంటంటే, మీ పిల్లలను పెంచేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో పెంచాలి, ఒక బాధ్యతతో పెంచాలి. పలానా పిల్లోడు అంటే పేరు రావాలి. పలానా పిల్లోడా, అబ్బో ఆ పిల్లోని జోలికి వెళ్ళకూడదు, అమ్మాయి జోలికి వెళ్ళకూడదు, ఆ కుటుంబం జోలికి వెళ్ళకూడదు అని అనిపించుకోకూడదు. క్రైస్తవులముగా, దేవుడి బిడ్డలముగా, ప్రభు బిడ్డలముగా ఇదిగో ఈ భూమి మీద మనం ఏం చేయాలంటే ఒక సమర్పణ కలిగిన వారంగా ఉండాలి. ఆమె ఏం కలిగి ఉండాలంట? ఒక సమర్పణ. ఎవరికి? ప్రభువుకు మనము సమర్పణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రభువుకు మనము సమర్పణ కలిగి ఉంటామో 100% వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళకు దేవుడు ప్రతిదీ అనుగ్రహిస్తాడు. అనుకున్నది తక్షణమే వారికి ఇవ్వగలరు. ఈరోజు తల్లిదండ్రులారా మీ పిల్లలు జాగ్రత్త. తల్లిదండ్రులారా మీ పిల్లల విషయంలో మరి నిజంగా వారిని చూసుకునేవారుగా మీ బాధ్యత, మీ కర్తవ్యం. పిల్లలను దేవుడు ఇచ్చినాడండి. ఆ పిల్లల్ని ఎలా పెంచాలి అనేది మీకు నేర్పించినాడు. అలా నేర్పించినప్పుడు మీరు వారికి ఒక క్రమశిక్షణ పెంచు. ఈరోజు మీ పిల్లలు చెడిపోతున్నారు, మీ అమ్మాయి చెడిపోతుంది అంటే కారణం తల్లిదండ్రుల యొక్క బాధ్యతే. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి సంసోను లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవుడి యందు భయభక్తులు కలిగిన కుటుంబం అండి. సంసోను ఇష్టం వచ్చినట్లా జీవించి ఏలియ పిల్లలు కూడా ఎలా అయిపోయినారు? వారు కూడా చెడిపోయినారండి. దేవునికి లోబడలేరు, సంఘానికి లోబడలేరు, సమాజంలో ఇష్టం వచ్చినట్లుగా జీవించినారు. ఈనాడు మీ పిల్లలు ఇష్టం వచ్చినట్లుగా జీవించకోకుండా ఒక బాధ్యతతో పెంచారు. ఈరోజు మొక్కైవం అనేది మానవమున అని లోకంలో పెద్దలు సామెత చెప్తూనే ఉంటారు. ఈరోజు మీ పిల్లలను ఒక బాధ్యతతో పెంచితే మీకంటే ప్రయోజకులు అవుతారు, మీకంటే విలువ వాళ్ళకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎవరైనా కానీ పలానా కుమారుడు పలానా తల్లిదండ్రులకు పుట్టినవాడు వీడు మంచి పేరు తీసుకొస్తున్నాడు, తల్లిదండ్రులు ఎంత మంచి వాళ్ళై ఉండాలా, తల్లిదండ్రులు ఎంత గొప్పలై ఉండాలా, ఈ కుమారుడే ఇంత మంచివాడైతే ఇంకా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అన్నది వారు. మరి ఈరోజు మీ పిల్లలు తల్లిదండ్రులు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే పిల్లలుగా ఉండాలి. పలానా వాడా, పలానా తల్లిదండ్రులు పుట్టినాడు, ఓయమ్మ చెడ్డోడు అని అలాంటి పేరు ఎప్పటికి కూడా మనము తీసుకొచ్చే వారముగా ఉండవద్దు. ఈనాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదైనప్పటికీ కూడా దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. మీ పిల్లలను ఏం చేయాలంట? ఒక బాధ్యతతో మనము వారిని పెంచాలి. పిల్లలను ఇంకోటి ఏంటంటే ప్రేమతో పెంచాలి. ఏం చేయాలా? పిల్లలను ప్రేమతో పెంచాలి. కోపద్రేకాలతో పెంచకూడదు. వాడు కూడా కోపద్రేకాలతోనే ఉంటాడు. తల్లిదండ్రులకు ప్రేమ అనేది ఉండాలి. ఈరోజు ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ, అగాపే ప్రేమతో ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అదే ప్రేమతో మీ పిల్లలను పెంచాలి. ఒకవేళ అలా పెంచలేకపోతే మీ పిల్లలు మీ మాట వినరు. చాలా మంది ఈ రోజుల్లో అదే అనేది, మా కొడుకు ఎందుకో మాట వినలేదు అని, మా పిల్లలు మాట వినలేదు అంటాడు. ద్వితీయోపదేశ కాండంలో 21వ అధ్యాయంలో మరి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తల్లిదండ్రులకు లోబడలేదంట, మొండివాడిగా ఉన్నాడంట, తిరుగుబడుతున్నాడంట, చెప్పిన మాట వినడం లేదంట. వాళ్ళకి అర్థం కాలే, ఒక్కటే కుమారుడు ఏదో ఇంటాడిలే మాట అనుకుంటే మరి నిజంగా స్టేజ్ దాటిపోయినాడు.
మరి ఆ కుమారుడు తీసుకొని ఊరి పెద్దల దగ్గర తీసుకున్నాడు. ఏమండి అయ్యా, మా కుమారుడు మా మాట వినడం లేదు. ఈరోజు తల్లిదండ్రుల మాట మీ పిల్లోడు వినకపోతే సమాజంలో ఉన్న వాడి మాట వింటాడండి? జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటే మీ పిల్లలు వినకపోతే టీచర్ దగ్గర పోయి చెప్తాం, వీడు మా మాట వినడం లేదు సార్ అంటే వాళ్ళు ఏమంటారు టీచర్లు? ఇంకా స్టేజ్ దాటిపోయినాడక మీ కొడుకు, మేము కూడా నీ కొడుకు మేమేమి చేయలేం. తల్లిదండ్రులుగా మీరు ప్రేమతో పెంచండి. కపటంతో, ఈర్ష్య, ద్వేషం, కక్షలు, కార్పణ్యాలతో మీ పిల్లలను పెంచొద్దండి. ఒక బాధ్యతతో పెంచండి, ఒక నమ్మకంగా పెంచండి. ఈరోజు ప్రేమైన సహోదరి సహోదరుడు, అయ్యలారా, అమ్మలారా, ఈరోజు మీ పిల్లలు కదా, మరి ఏదేమైనప్పటికీ దేవునికి ప్రతిష్ఠించండి. దేవునికి ప్రతిష్ఠించి దేవునిలోనే వారిని పెంచండి. అన్న ప్రతిష్ఠించినట్లుగా మనోహ భార్య ప్రతిష్ఠించినట్లుగా మీ పిల్లలను కూడా ప్రతిష్ఠించండి. వాళ్ళను కోపము రేపగా పిల్లలను కోపత్రేకముతో వారు ఉండకోకుండా ఒక క్రమశిక్షణలో, ఒక శాంతముతో, సమాధానముతో ఆ పిల్లలను పెంచండి. కొద్దిమందికి చాలా కోపం ఉండి పిల్లలు చిన్న వయసులోనే వాడి చేతికి మనం ఇవ్వకపోతే వాడి కింద వాడి దొల్లాడతాడు. చాలా మంది అలా ఉంటారు. వాళ్ళు చూసి తల్లిదండ్రులు నవ్వుతూనే ఉంటాడు. రేపు పొద్దున ఏడిపిస్తాడని మీకు తెలియలే. వాడు ఇవ్వకపోతే అలగడము. ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు, యవనస్తులు కొద్ది వయసు వస్తానే చేతిలో ఏమైనా సెల్ ఫోన్ గుంజుకుంటే ఆ సెల్ ఫోన్ తీసుకున్నామని చెప్పి తీసుకొని బండకు వేసుకుంటూ వారు ఉన్నారు లేదా? కొల్లనుకున్నారండి. మీ పిల్లలే ఒకసారి గమనించండి. ఆ పిల్లల చేతికి ఇవ్వండి, చిన్న పిల్లలకి ఇవ్వండి. తీసుకుంటే వాడు అన్నం తినడు, తీసుకుంటే వాడు మాట వినడు. ఈరోజు మరి అలవాటు పడినారండి లోకానికి అలవాటు పడినాడు. ఇక జీవితంలో మార్పు వాడిలో రాదు. ఈరోజు మీ పిల్లలు ఒక క్రమశిక్షణ, ఒక ప్రేమతో కదా, మంచి క్రమశిక్షణ వాడిని పెంచండి. పెరిగి పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోతాడు. ఏమాత్రం లోకంలో ఉన్నవాడు, ఏమాత్రము కూడా లోకంలోనే ఉంటాడు. లోకంలో ఒక సన్మార్గంలో, దేవుని మార్గంలో ఉన్నవాడు అలా పెంచితే దేవుని మార్గంలో ఉండడానికి ఇష్టపడతాడు. లోకంకి ఎంత మాత్రం వెళ్ళడు. అంతేకాదు, ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు పుట్టెంటికలు మరి ఏదేమైనప్పటికీ మరి ప్రెసెస్ పాల్ పుట్టెంటికలు తీస్తుండగా మొట్టమొదట దేవుని సన్నిధిలో మరి దేవునికి మనం అప్పగించే వారంగా ఆ కుమారుడిని చిన్న వయసులోనే దేవునికి అప్పగిస్తే మంచి భవిష్యత్తు ఆ కుమారునికి ఉంటాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు పిల్లలు. అదే ఈరోజు యేసు జ్ఞానవంతులు, వయస్సు దేవుని దయందును, మనుషుల దయందును ఏం చేయాలంట? ప్రశస్త పాలు వర్ధిల్లాలంటే, అభివృద్ధి కావాలంటే, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలంటే ఈరోజు మరి దేవుడిలో పెంచే వారంగా తల్లిదండ్రులుగా బాధ్యత. ప్రతిరోజు తల్లిదండ్రులు కుటుంబ ప్రార్థనలు ఉండాలి. ప్రతి ఆదివారం దేవుడి మందిరానికి క్రమంగా వెళ్ళాలి. మరి సంఘంలో పరిచర్యలో ముందుకు ఉండాలి. పాటలు పాడే విషయంలో, ప్రార్థించే విషయంలో, ఆరాధన విషయంలో మీరు అలా ముందు ఉంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు 9 గంటలకు 9:30కు మందిరం ఉంటే 11:30కు వచ్చిన అనుకో, వాడు ఎన్ని గంటలకు వచ్చాడు? వాడు 12:30కు వస్తాడు. అవసరమైతే అయిపోయిన కానుకలు పట్టేటప్పుడు వస్తాడు. అది ఎవరు నేర్పించినారు? మనం నేర్పించిన పని ప్రతి వారం ప్రతిరోజు ఉంటుంది. ఉన్నటి రోజు ఏమైనా రంగా ఏమైనా ఉందా? పని లేదు అనుకునే రోజు ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు పనే. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు రోజు ఒక పని చేయాల్సిందే. మరి పని అనేది నిద్రపోయేది కూడా పనే, మీకు తెలుసుకోలేదు. తినేది కూడా పనే, వంట చేసుకునేది కూడా పనే. వంట చేసుకునేది తినడానికి, తినేది కూడా ఒక పనే. దాని దగ్గర భోజనం దగ్గర కూర్చొని కనీసం ఒక అర్ధగంట తినే వాళ్ళు ఉన్నారు, 15 నిమిషాలు తినే వాళ్ళు ఉన్నారు, గంటలు తినే వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా పని. ప్రతిదానికి కూడా పని ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పని లేని వాళ్ళు భూమి మీద ఎవరు లేరు. వంట చేసుకోవాలంటే బస్ స్టాండ్కి వెళ్ళాలా, కాయగూరలన్నీ తెచ్చుకోవాలా, వంట సరుకులన్నీ తెచ్చుకొని చేయాలి. అది కూడా పోవాలంటే పనే. మరి దేవుని మందిరానికి రావాలంటే మరి ముందే ఉండాలి. ఒక 15 నిమిషాలు దేవుని మందిరంలో ఉండాలి. చాలా మంది అయిపోయే ముందు వస్తారు. మీకేమి అయిపోయే ముందైనా రావచ్చు, మధ్యలో అయినా రావచ్చు. ఒకటి, ఎంత ముందు వస్తే అన్ని బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఎంత వెనకొస్తే అంత బ్లెస్సింగ్స్
ఉంటాయా? ఉండవు. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు. తల్లిదండ్రులుగా మీరు బాగుండకపోతే మీ పిల్లలు సరైన రీతిలో ఉండరు. ప్రతిరోజు ప్రశస్ పాటలు నేర్పించాలా, ప్రార్థన నేర్పించాలా. ప్రార్థన వెంటనే నేర్చుకోలేదు, పాటలే పడతారు ఫస్ట్. పాటలు, ప్రార్థన, బైబిల్ చదవడం, చదివే టైంలో బైబిల్, చదువు వచ్చే టైంలో బైబిల్ చదవాలి, మందిరానికి నడిపించాలి. ఒక క్రమంలో ఒక బాధ్యత. అన్న నిజంగా కుమారుని ఎలా క్రమశిక్షణలు వచ్చింది తెలుసా? బైబిల్ అంతటిలో మరి నిజంగా సమూహంలాగా ఎవరు కూడా చిన్న వయసు నుండి అలాంటి వారు ఎవరు యేసు ప్రభు తప్ప. మరి ఈరోజు మీ పిల్లలను కూడా మీరు కూడా ఒక క్రమశిక్షణ ఇచ్చితే మీ పిల్లలు కూడా ఒక ప్రయోజకులు అవుతారు, గొప్పవారు అవుతారండి. గొప్పవారు కావడానికి కారణం ప్రారంభం నుండి ప్రభు దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకొని ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థనాపూర్వకంగా నిజంగా బైబిల్ చదువుతూ, పాటలు పాడుతూ ఇలా ఎదుగుతూ ఉంటే అనేకమైన బ్లెస్సింగ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఎంతోమంది పిల్లలు ప్రయోజకులు కావడానికి కారణం నిలబడి ఏం చెప్తారు తెలుసా? సాక్ష్యం, మా తల్లి ప్రార్థన, మా తండ్రి ప్రార్థన, వారి భక్తే నాకు ఇలా చేరింది. ఎంతోమంది కదా. నిజంగా నిన్నటి దినంలో మరి సింతలాయపల్లిలో ఇక్కడే 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఉంటుంది. మరి మెడికల్ క్యాంప్ పెట్టారు. శ్రీనివాసులు ఆయన పేరు. ఆయన ఒకప్పుడు RSSలో పనిచేసినాడు. మరి ఎల్లెంట్లో పనిచేసినాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఎల్లెంట్లో ఉద్యోగం చేస్తూ ఎక్కడ ఎవరు చర్చిలు కట్టినా ఆపేది, ఎక్కడ దేవుడి గురించి చెప్పిన వాళ్ళని కొట్టడమే. తాడిపత్రిలో కొన్ని క్రిస్మస్ పండుగ పూట్ల మరి క్రిస్మస్ జరగకుండా అడ్డుపడ్డారంట. ఈరోజు ఆయన లండన్ పోయినాడు. లండన్ పోయిన తర్వాత లండన్లో ప్రభుని నమ్ముకున్నాడు. ఆమె లండన్లో ప్రభుని నమ్ముకున్నాడు. ఉద్యోగ పర్పస్ ఎల్లెంట్లో నుండి అక్కడికి వెళ్ళి మరి మంచి గొప్పగా మరి ఉద్యోగం చేస్తూ మరి సంవత్సరం తన జీవితంలో చాలా వరకు వేల మందికి, వందల మందికి కాదు, వేల మందికి ఆయన ఏం చేస్తున్నా అంటే మెడికల్ క్యాంప్ పెట్టి అనేకులకు ఆ పరిచర్యలో ముందుకున్నాడు. ప్రభుని నమ్ముకున్నాడండి. ప్రభుని నమ్ముకొని తన డబ్బులో పేదవారికి మరి కొద్దిమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోలేకున్నారు కదా, అలాంటి వారికి మరి ఉచితముగా వైద్యం చేస్తున్నాడు. ఎంత అద్భుతం చూడండి. ఈరోజు ఆయన అంటాడు, అయ్యగారు నేను నిజంగా ఒకప్పుడు ఇలా ఉన్నా, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు అదే వారి పిల్లలు ఎక్కడ ఏ స్థితికి ఎదుగుతారు? వీళ్ళకంటే గొప్పగా ఎదుగుతారు. ఈరోజు మనం కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? మనం కూడా మన మంచి సన్మార్గంలో మనం ఉంటే తల్లిదండ్రులుగా మీ పిల్లలకి అదే మార్గంలో వెళ్తారు. మీరు చెడ్డ మార్గంలో ఉన్నారనుకో, లేదు మీరు దేవుళ్ళు లేరు అనుకో, యేసుప్రభువులో లేరు అనుకో, మీ పిల్లలు కూడా ఉండరు. సాధ్యం కనుక నేను చెప్తున్నా. శ్రీదేవికి ఎక్కడ చూడు, అక్కడ కాదు. ఒక ఆయన అనేది మొన్ననే ఒక కుటుంబం వారు అన్నారు, మీ చర్చికి వచ్చి ఎప్పుడు బయట చూస్తుంటారు, ఏం పోగొట్టుకున్నారని. ఒక ఆమె అడిగింది నాతో. రేపు ఆధారం చెప్దాంలే అనుకున్నా. అంతలోకి ఈరోజు ఆయన చూచంటే చెప్తాను. మీ చర్చికి వచ్చిన వాళ్ళు వచ్చి వాక్యం వినరా, ఎప్పుడు బయట చూస్తుంటారు, బయట ఎంతమంది పోతున్నారు, ఏం కదా చూసుకుంటూ కూర్చుంటారా అని నాతో నేను ఒక కుటుంబం అంటేనే నేను గమనించలేదు. కానీ నేను నాదేవారు చెప్పాల్సింది టైం లేక చెప్పలేకపోయినా. ఎప్పటికీ కూడా మన దృష్టి అంతా ఎట్లుండాలా? ఇప్పుడు మీరు బయట చూసినారనుకో, మీ పిల్లలు ఎట్లా చూస్తారు? వాళ్ళు బయటికే పోతారు నేరుగా. మీరు బయటికి చూసినారనుకో, మీ పిల్లలు ఎక్కడ పోతారు? ఎవరైనా దినేష్ మరి పౌరులు ఎక్కడ పోతారు? ఇప్పుడు మీ అమ్మ బయట కూర్చోదు అనుకో, మీరు ఎక్కడ పోతారు? మీరు బయటికే పోతారు. మీరు ఇప్పుడు మీ తల్లిదండ్రులు లోపల అనుకో, ఒక క్రమశిక్షణ అనేది మీకు ఉంటుంది. తల్లిదండ్రులు ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకోవాలి. పిల్లలకు కాదు నేర్పించాల్సింది ఎవరండి? ఫస్ట్ క్రమశిక్షణ ఎవరు నేర్చుకోవాలా? తల్లిదండ్రులుగా మీరు నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్నారనుకో, ఈరోజు చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో బీడీలే, సిగరెట్లే, సారాయిలే కదా, వ్యభిచారంలే, జూదంలే, పోకిలి మాటలే. ఇవి కారణం ఏంటో తెలుసా? యేసయ్యను చేర్చుకుంటే ఇవన్నీ ఉండవు. ఆమేన్. యేసయ్యను చేర్చుకుంటే ఇవన్నిటికీ దూరం ఉండాలా. ముసలము ముచ్చట్లు ఉండవు, ఇతరులను తిట్టుకొని ఉండవు, ఇతరులు అవమానపరచుకొని ఉండవు. ఇవి ఎక్కడ ప్రారంభం కావాలా? తల్లిదండ్రుల్లో ప్రారంభం కావాలా? అప్పుడు పిల్లలకు వచ్చాయి. తల్లిదండ్రులకే లేకపోతే పిల్లలకి ఎట్లా వచ్చాయి?
తల్లిదండ్రులు క్రమశిక్షణ ఉంది అనుకో, ఏమరేమా మీ క్రమశిక్షణ ఉంటే మీ పిల్లలకు క్రమశిక్షణ, ఆయన మరియమ్మకే క్రమశిక్షణ లేకపోతే పిల్లలకు వచ్చాదా శివ? ఏం వచ్చాదని చూడు ఏమన్నా. ఇప్పుడు అమ్మనే శివ శివ భార్య బాగుంటే కదా వాళ్ళ పిల్లలు శివ లేస్తానే లేవేం పెద్ద సిగ్గులో పెట్టుకుని నోట్లో మంచం మీద కూర్చొని ఇంట్లో దేవకుండా కొట్టినా అనుకో, వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు? మా నాయన కొట్టే సిగరెట్ నేను తాగితే బాగుంటుంది ఎట్లుంటుందో అనుకుంటాడు. ఇది వాస్తవం. మా నాయన తాగుతున్నాడు, ఇది ఏందో దీంట్లో ఎంతో ఉంది, దీంట్లో ఏదో మజా ఉంది చూద్దాం అనుకో అని చెప్పి కొడుకు ఏం చేస్తాడు? రహస్యంగా బాత్రూంలోకో లేదంటే బెడ్రూమ్లోకో లేదంటే ఊరు బయటకో వెళ్ళి ఏం చేస్తాడు? కొనుక్కొని తీసుకొని పోయి అక్కడ తాగితే ఆ ఘాటు చూసిపోయమ్మా ఇంత ఘాటు ఉంది అనుకుంటాడు. ఘాటుకు ఏమైపోతాడు? అలవాటు పడతాడు. రాను 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 మోసే చెప్తాడు, శివ మీ కొడుకు నేను తాగే చూసినట్టే ఇదిగో ఒక్కసారి అన్నావా భద్రం జాగ్రత్త నా కొడుకున్నాడు. అంటే ఆయన కొడుకు ఎంత మంచోడో ఆయన తెలుసు, కానీ ఎంత చెడ్డోడు అనేది మోసే చూసినాడు. ఈరోజు అదే శివ తాకపోతే సిగరెట్ వాళ్ళ కొడుకు తాగుతాడండి. ఇది వాస్తవం. ఈరోజు చాలా మంది క్రైస్తవ సోదరు క్రీస్తుని ఎరిగిన వారు, సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు, క్రీస్తులో ఉన్నవారు 100% వాటికి స్వస్తి చెప్తున్నారు. అలా పిల్లలు కూడా వాటికి జోలికి వెళ్ళలేదు. ఇది వాస్తవం. మరి నిజంగా గవర్నమెంట్కి ఇవన్నీ మిగిలిస్తున్నారు డబ్బు ఎవరు? సినిమాలు పోకుండా మన 2000-3000 టికెట్ పోయింటు శివ ఎంత మంచి పని చేసినావు నేను పో ఎన్ని 2000 ఎంత 2000 తినేసావు పోయింది వేరన్నా. ఏం నాకు డౌట్ వచ్చారా నీ మీద? 2000-3000 కదా సినిమాలు. ఇవన్నీ క్రైస్తవ సోదరులు క్రీస్తుని వెంబడించేవారు. వీటికన్నిటి స్వస్తి చెప్పి ఆ డబ్బంతా మిగిలిస్తున్నా. అందుకే లోకానికి ఇష్టం లేదు. అందుకే లోకానికి వీడు వ్యభిచారం చేయడు, వీడు జూదమాడు, వీడు సారాయి రాగడు, వీడు పేకాట ఆడు, వీడు సినిమాలకు రాడు, వీడు సీరియల్ చూడు, వీడు సినిమాలు చూడు, వీడు ఏం చూడు, వీడి ద్వారా అన్ని నష్టమే. ఎవరికి? సైతాను. ఇప్పుడు నష్టం కావాలంటే ఏం చేయాలా? అవన్నీ చాలా మంది ఈరోజు స్నేహితులు చెడుగొట్టే వాళ్ళు ఉన్నారు. మొట్టమొదట తల్లిదండ్రులు బాగుంటే మీ పిల్లలు బాగుంటారు. ఈ వాక్యానికి అంతా నేను చెప్పేది ఇదే. తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు. తల్లిదండ్రులు దారి దొరికిపోతే పిల్లలు ఇంకా దారి దొరికిపోయినట్లే. నువ్వేమైనా చెయ్యి. ఇప్పుడైనా దేవుడు సమయం ఇచ్చినాడు, ఆ సమయాన్ని మీరు కాపాడుకోండి. ఆ సమయాన్ని కాపాడుకొని ఒక క్రమశిక్షణ రాత్రి అయ్యాలకు కుటుంబ ప్రార్థన, ఉదయాన్నే మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకు ప్రార్థన చేసి పంపించండి. మరి ఈరోజు ప్రశస్పాలు రాబోయే ఉన్నాడు, పెద్దోడు అవుతున్నాం. స్కూల్కి వెళ్ళాలంటే ఫస్ట్ తల్లిదండ్రులకు ఏం చేయాలి? ఇంట్లో బయటికి వెళ్ళినప్పుడే ఫస్ట్ ప్రార్థన మోకాళ్ళకు అని చెప్పి ఆ పిల్లోడికి నేర్పించాలి. ఎప్పుడైతే నేర్పిస్తాడో రోజు వాడు ఆ పిల్లగాడు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్తాడు. మరి ఆ పిల్లోడు పెడితే ఎవరు ఉంటారండి? నీ రాకపోకలేదు ఎవరో నిన్ను కాపాడు, ఎవరో నాకు కాపరి. ఈరోజు దేవుడు సృష్టికర్త అండి. ఈ సృష్టిని అవట్టు చేసిన దేవుడు ఎవరంటే యెహోవా దేవుడే. ఈ సృష్టిని అంతా చేసిన దేవుడు అంటే యెహోవా దేవుడు. నేను ముగిస్తున్నాను. అదే యెహోవా. ఎందుకంటే 2 లేఖనాలు తీసుకున్నా ఇంకా వాక్యం దండిగా ఉంది కానీ టైం అయితే. సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడంటే సృష్టిని తయారు చేశాడు. ఈ సృష్టిలో నిన్ను నన్ను సృష్టించినాడు. పాప పరిహారంతో నిమిత్తమై పాపం ప్రజలలో ఎక్కువ నిండిపోయడం ద్వారా చాలా మంది పాపం ఇక పోవాలని ఏం చేస్తారంటే పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు వెళ్తారు. భూదానం, గోదానం, వస్త్రదానం, నేత్రదానం ఇంటికి పిలిపించుకొని మరి పురోహితుల దగ్గర పోయి, అయ్యా మా ఇంట్లో ఈ దోషం ఉంది, మా అమ్మ చచ్చిపోయిందో మా నాయన చచ్చిపోయినాడు, లేదంటే మా ఇంట్లో ఇది జరిగింది, ఏం చేయాలంటే 10 మందిని పిలుచుకొచ్చి 10 మందికి ఇంట్లో అన్నం పెట్టి పంపించండి. ఏమంట? ఎంతమంది పెట్టమంట? బలపడిన 10 మంది పెట్టు ఇంట్లో. మా ముత్తైదులు కదా, ముత్తైదులు తిన్నాక ఏం చేస్తారు? మీరేమో మరి ఇంటికి మనశ్శాంతి కలుగుతుందని మీరు అనుకుంటారు. పురోహితులు లేకపోతే ఆ మాట ముత్తైదులు ఎవరికంటమ్మా? ముత్తైదులు అంటే ఎవరు?
అది భర్త చనిపోకుండా ఉంటాడు. 10 మందిని కూర్చోబెట్టి ఈ 10 మందిని పిలుచుకొచ్చి 10 మందికి అన్నం పెట్టాడు శివ. ఎవడ 10 మంది పిలుచుకొని పెట్టాడు. ఈ శివ ఇంట్లో ఉన్న ఆ యొక్క కీడు, ఆ యొక్క సమస్య ఇప్పుడు ఎవరి మీద వల్ల 10 మంది ఊరకిందే. పాపం శివ ఎంత మంచోడు, 10 మంది మాకు అన్నం పెట్టాడు వాళ్ళు 10 మంది అనుకుంటే పోతే ఏం ఎత్తుకోవాలా? సమస్యను ఎత్తుకొని పోయేవారు కావాలి. ఈ సమస్య యేసయ్య తన శిలువ మీద మోసుకొని పోయేవాడండి. ఒకరి మీద రుద్దేవాడు కాదు, ఒకరి మీద వేసేవాడు కాదు. యేసయ్య ఒకరి సమస్యలు మోసేవాడే కానీ సమస్యలు ఆయన మీద మన మీద వేసేవాడు కాదు. ఇది వాస్తవం చెప్తున్నా. పాప పరిహారార్థం నిమిత్తమే భూమి మీద ఎప్పుడైనా ప్రతి మానవుడు పాపం చేసి పాపంలోనే జీవించి పాపంలోనే చనిపోతున్నాడండి. పాపంనే కనుక్కున్నాడు కానీ మరి పరిశుద్ధతను కనుక్కోలేకపోతున్నాడు. మానవుడు పాపంలోనే జీవిస్తున్నాడు. యేసు ప్రభు కులము, ఒక మతము, ఒక తెగకు సంబంధించిన వాడు కాదండి. ఒక చిన్న కులానికో పెద్ద కులానికో సంబంధించిన వాడు కాదు. ఈయన ప్రపంచానికి సూపర్ హీరో. ఆమేన్. ఏమంటే ఈయన ప్రపంచానికి రియల్ హీరో అండి. డమ్మీ హీరోలు సినిమాలలో చూస్తున్నాం. ఏమంట డమ్మీ హీరోలు. కొట్టకు వాడిని కొట్టింటాడు, వీడు కొడితే ఎడబడి ఉంటాడు తెలుసా, బస్ స్టాండ్లో పడి ఉంటాడు. ఉత్తనే అది గ్రాఫిక్ అండి. మీరు అనుకుంటారు బాబా ఏం హీరోలో ఏం కొట్టిరమ్మా అనుకుంటాడు మీరు. అది ఉత్తనే డమ్మీ. ఆ డమ్మీ హీరోలు వాళ్ళంతా డబ్బు కోసమే ఊరికి చేస్తారు వాళ్ళు. కొన్ని కోట్ల డబ్బు లాంటి వాళ్ళకు. రియల్ హీరో రక్తం కాచి ప్రాణం పెట్టిన వాడు, రియల్ హీరో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారండి. పరలోకం యెహోవా దేవుడే యేసు ప్రభుకై భూమి మీదకి వచ్చి పాప పరిహారార్థం నిమిత్తమై ఆ కలువరిలో రక్తం కాచి ప్రాణం పెట్టిన వాడు నిజమైన హీరో. మంచోళ్ళ కోసం చనిపోవచ్చండి, చెడ్డల కోసం ఎవరైనా ప్రాణం పెడతారా? యేసయ్య మంచోళ్ళ కోసం ప్రాణం పెట్టలే, అంత చెడ్డల కోసం పెట్టాడు, అంత పాపల కోసం పెట్టాడు. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, నీతిమంతుడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? రుజువుపరచగలరా? ఎవరు స్థాపించలేదు. ఈరోజు నేను పరిశుద్ధాన్ని ఎవరైనా నేను చేయొద్దని చూద్దాం. నేను ఒక పరిశుద్ధుడిని క్రీస్తుని ఎరక్క ముందు అని వాళ్ళు మనం చేయొద్దగలం. ఎలా దినేష్ గారు ఎత్తు అంటున్నాడు అని ఎత్తమంటున్నావా? నువ్వు ఎత్తవచ్చు కదా. అలే చేయెత్తే వాళ్ళం ఎవరు లేరండి. క్రీస్తుని అంగీకరించినాక మన పాపాలన్నీ యేసే రక్తంతో కడగబడిన తర్వాత ఒప్పుకొని కడగబడినాక అప్పుడు అన్ని నీతిమంతులం. అంతవరకు నీతిమంతులం కాదు. ఈరోజు మన పిల్లల నుంచి చాలా జాగ్రత్త ఉండాలి. మీరు జాగ్రత్త ఉండండి, మీ పిల్లలు జాగ్రత్త ఉండాలి. మీరు జాగ్రత్త ఉండకపోతే మీ పిల్లలు జాగ్రత్త ఉండలేరు. మీరు నిజం ఏదైనా మాట్లాడేటప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నావు అంటే నైనా నువ్వు చేసినప్పుడు నైనా అప్పుడు తలకాయ ఏం పెట్టుకోను, నేను పెట్టుకోగలమా? ఉదాహరణకు ఒకవేళ తండ్రి చేసినాడు ఏదైనా, కొడుకు చేస్తుంటే చెయ్యొద్దు అంటే నువ్వు చేసినప్పుడులే, నువ్వు అన్నప్పుడులే, నువ్వు తాగినప్పుడులే, నువ్వు పోయినప్పుడులే అన్నప్పుడు మన తప్పులు మన పిల్లోడికి ఏమవుతుంది? వానికి ఆధారం అవుతుంది. ఓహో మా నాయన చేసినాడు, మా అమ్మ చేసింది, మేము మాట్లాడితే ఏముంది? మా అమ్మలే మాట్లాడినప్పుడు. అందుకే నోరు జాగ్రత్త ఉండాల. క్రీస్తు ఎరిగిన తర్వాత దుర్వ్యసనాలు కానీ, చెడ్డ మాటలు కానీ, పోకిరి మాటలు కానీ, ఇష్టం వచ్చిన లోకంలో తిరగడం కానీ వాటికి స్వస్తి చెప్పి క్రీస్తును మోసేవారంగా ఉండాలి. లోకాన్ని మోసిన ఒకప్పుడు ఈరోజు క్రీస్తును మోసేవారంగా ఉండాలి. ఆమె ఎవరు మోయాలండి? క్రీస్తును. యేసుక్రీస్తు నిజమైన దేవుడండి. తెలియక లోకంలో మనము అందరు ఫలానా దేవుడు ఎందుకు ఇట్లా అంటున్నారని అంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఆయన మార్పు లేని దేవుడు, మారని దేవుడు. ఈరోజు మరి నామకరణం జరుగుతుంది సమయంలో మరి పిల్లలను ఒక క్రమశిక్షణ అందించండి. అప్పుడే దేవుడు ఇష్టపడతాడు. అప్పుడే మీ పిల్లలకు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి. దేవుడి మాటలు ఆశ్రయించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ మళ్ళందరినీ దేవుడు దీవించను గాక.